అందరూ నమస్కారం. మన మాజీ సీఎం జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోయినా జగన్ గారి పేరు అసెంబ్లీ సాక్షిగా మారుమోగిపోతుందండోయ్. టీడీపీ పార్టీ హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు కాకుండా పోవడానికి జగన్ గారే కారణం. ఆంధ్రప్రదేశ్ భయంకరమైన అప్పుల్లో మునిగిపోవడానికి జగన్ గారే కారణం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా ఉండిపోవడానికి జగన్ గారే కారణం అని అసెంబ్లీ సాక్షిగా కూటమి పార్టీలు జగన్ గారి మీద ఆరోపిస్తుందండోయ్. బాబు నాయన, మీరు గెలిచి 5 నెలలైంది, ఇదే మాట చెప్పారు, విన్నాం. మరో 6 నెలలు కూడా ఇదే మాట చెప్పండి, వింటాం. కానీ ఆ తర్వాత కూడా ఇదే మాట చెప్తే చాలా కష్టంరా బాబోయ్, కాస్త చూసుకోండి అని కొంతమంది మేధావులు హెచ్చరిస్తున్నారండోయ్. చంద్రబాబు గారు స్కిల్ కేసులో జైలుకి వెళ్ళటమే తెలుగుదేశం పార్టీ గెలవడానికి ప్రధాన కారణం అని అనేక మంది అంటూ ఉంటారండోయ్. రీసెంట్గా ఈడీ 23 కోట్లు ఈ స్కిల్ కేసులో సీజ్ చేయటం, అదే ఈడీ చంద్రబాబు గారి క్లీన్ చిట్ ఇచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయటం, హిందుస్థాన్ టైమ్స్ నౌలో బాబు గారి ఇంటర్వ్యూలో ఈ స్కిల్ కేసు ప్రస్తావన రావటం, ఆంధ్రజ్యోతిలో ఈరోజు కథనం ప్రకారం ఈ స్కిల్ కేసు అనేది బాబు గారిపై జరిగిన ఒక పెద్ద కుట్ర, ఈ కుట్ర తాడేపల్లి నుంచి జరిగిందని ఒక కథనం రాయడం చూస్తుంటే, తిలక్ గారు ఈ కేసు మీద హైకోర్టులో పిల్లేశారు కాబట్టి చంద్రబాబు గారిని ఈ కేసు నుంచి బయటపడేందుకు ఏదో కుట్ర జరుగుతుందని వైసీపీ ఆరోపిస్తుంటే, అసలు ఈ స్కిల్ కేసు అనేదే బాబు గారిపై జరిగిన ఒక పెద్ద కుట్ర అని తెలుగుదేశం ఆరోపిస్తుందండి. ఇంతకు మీరేమంటారు? వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారాగా సమాచారాన్ని సేకరిస్తుంటే ఈ సమాచారం మిస్యూజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు మిస్ అవడానికి ఈ సమాచారం ప్రధాన కారణం అని ఇప్పుడు కూటమి నాయకులందరూ ఆరోపించారండి. ఇప్పుడు అదే కూటమి నాయకులు అధికారంలో ఉండి జియో ట్యాగ్ పేరుతో సమాచారం సేకరిస్తుంటే చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు. ఒక చిన్న వార్త పేపర్లో వేస్తున్నారండి. కానీ వైసీపీ మాత్రం ఊరినైనా మేము వాలంటీర్ల ద్వారా సమాచారం సేకరిస్తేనేమో వ్యభిచారమా, మీరు జియో ట్యాగ్ పేరు మీద సమాచారం సేకరిస్తేనో పవిత్రమైన కార్యమా అని వైసీపీ సెటైర్లు వేస్తుందండి. ఇందుకు మీరేమంటారు? టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్ల పథకం ఈ దీపావళి నుంచి ప్రారంభమవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రజలు కూడా ఇంకేముంది 3 సిలిండర్ బుక్ చేసుకోవచ్చని నమ్మారండి. కానీ ఈరోజు మండలి సాక్షిగా మనకు అర్థమైంది ఏంటంటే ఈ సంవత్సరానికి కేవలం 1 సిలిండర్ మాత్రమే. ఈ 3 సిలిండర్ల పథకం నెక్స్ట్ ఇయర్ నుంచి మార్చి తర్వాత నుంచి అమలు కాబోతుంది అనే నిజం మనకు తేటతెల్లమైంది. ఇందుకే మీరేమనుకుంటున్నారు? రైట్ అంటారా, రాంగ్ అంటారా? కామెంట్ చేయండి.